నమస్కారం రైతు సోదరులారా. మన భూమి తల్లిని మనమే విషమందులతో నాశనం చేస్తున్నామా? ప్రతిరోజు చాలా మంది రైతులు పండించిన పంటకి ధర రాక పెట్టుబడి భారం పెరిగి అప్పుల పాలవుతున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే వ్యవసాయంలో పెట్టుబడిని సున్నా చేసి అధిక దిగుబడులను ముందు రాబట్టాలంటే ఏం చేయాలి? ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి కెమికల్ మందుల గురించి మాట్లాడుకోవట్లేదు. రైతులకు కష్టాన్ని తగ్గించి భూమికి మళ్ళీ ప్రాణం పోసే ఒక గొప్ప అద్భుతమైన పద్ధతి గురించి దీంట్లో మాట్లాడుకోబోతున్నాం. దీన్ని చూసాక కూడా మీరు మీ పొలంలో ఇది తప్పకుండా ట్రై చేయాల్సిందే. సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ఈ మధ్య అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారే, కానీ వీటి మధ్య తేడా చాలా ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ లో బయట నుంచి కొని తెచ్చిన కాంపోస్టు, ఖరీదైన ఆర్గానిక్ ఇన్పుట్స్ ని వాడతారు. కానీ మన భూమిలో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికే దేశీ వస్తువులను ఉపయోగించి పంటలు పండించడమే సహజ వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మనకి రెండు ప్రధాన లాభాలను ఇస్తుంది. మొదటగా జీరో ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా వానపాముల సంఖ్యని విపరీతంగా పెంచి భూమికి జీవం పోస్తుంది. సో ఈ సహజ వ్యవసాయంలో ద్రవజీవామృతం అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ద్రవజీవామృతాన్ని ఎలా తయారు చేయాలి, దీని వల్ల కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ ద్రవజీవామృతం అనేది దాగి ఉన్న సూక్ష్మజీవులని లక్షల సంఖ్యలో రెట్టింపు చేసి భూమికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ద్రవజీవామృతం అనేది చాలా సింపుల్ వస్తువులతో తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని రిజల్ట్ అనేది సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది. కావాల్సిన సామాగ్రి చూసుకున్నట్లయితే 200 లీటర్ల కెపాసిటీ గల ప్లాస్టిక్ డ్రమ్ము, అంతేకాకుండా దేశీ గోమయం 10 కిలోలు, దేశీ ఆవు మూత్రం 10 లీటర్లు, 2 కిలోల పాత బెల్లం మరియు 2 కిలోల పెసరపిండి కానీ శనగపిండి కానీ, అంతేకాకుండా 160 నుంచి 170 లీటర్ల స్వచ్ఛమైన క్లోరిన్ లేని నీరు, చివరగా పుట్టమట్టి లేదా అడవి మట్టి గుప్పెడు. ఇప్పుడు మనము ద్రవజీవామృతం ఎలా తయారు చేయాలో చూద్దాము. 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ములో 180 లీటర్ల నీటిని పోసి దాంట్లో గోమయాన్ని మరియు బెల్లాన్ని వేసి ఉండలు లేకుండా సమాంతరంగా కలపాలి. తర్వాత ఆవు మూత్రాన్ని మరియు అడవి మట్టి లేదా పుట్టమట్టిని వేసి మరియు శనగపిండిని కానీ పెసరపిండిని కానీ వేసి మనము క్లాక్ వైజ్ సమాంతరంగా రోజుకి 2 సార్లు, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మంచిగా కలిసే విధంగా తిప్పాలి. దీనిని మనము 2 నుంచి 4 రోజులు నీడలో ఉంచి సమాంతరంగా తిప్పినట్లయితే 5వ రోజుకి అద్భుతమైన ద్రవజీవామృతం తయారవుతుంది. సరే, ఇప్పుడు జీవామృతం తయారైంది, కానీ దీన్ని ఏ పంటకి ఎంత మోతాదులో ఏ సమయంలో వాడాలనేది చాలా మంది రైతులు ఇక్కడే తప్పు చేస్తున్నారు. కాబట్టి క్లియర్గా నోట్ చేసుకోండి. ముందుగా సాయిల్ అప్లికేషన్ లో అయితే పొలాన్ని దున్నేటప్పుడు కానీ లేదా నీరు పారించే సమయంలో కానీ 200 లీటర్ల ద్రవజీవామృతాన్ని నీటితో పాటు ఎకరా పొలానికి వదలాలి. దీని ద్వారా భూమిలో ఉన్న వానపాములకి ఇది చక్కటి ఆహారంగా పనిచేస్తుంది. పైరుపై స్ప్రే చేయాల్సి వస్తే పంట ఎదుగుదల దశలో 1 లీటర్ ద్రవజీవామృతాన్ని తీసుకొని అందులో 10 నుంచి 15 లీటర్ల నీటిని కలిపి పంటపై స్ప్రే చేయాలి. అయితే దీన్ని ఎప్పుడు స్ప్రే చేయాలి అంటే ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి పంటపై స్ప్రే చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ద్రవజీవామృతం యొక్క ప్రయోజనాలు చూసుకున్నట్లయితే మొక్కల వేర్లు బలంగా పెరిగి భూమి లోతుకు వెళ్లి కరువు పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. అంతేకాకుండా పంటకి రోగ నిరోధక శక్తి పెరిగి తెగుళ్లను మరియు పంటకు ఆశించే పురుగులను తట్టుకుంటుంది. పంటలో సహజమైన మెరుపు, మంచి రుచి, ఆరోగ్యకరమైన సైజు వస్తుంది. దీని ద్వారా మార్కెట్లో మీ పంటకు ప్రత్యేకమైన గిరాకీ ఉంటుంది. ఎరువుల కోసం మీరు బయట చేసే అప్పు పూర్తిగా తొలగిపోతుంది. మరిన్ని అగ్రికల్చర్ వీడియోల కోసం మన అగ్రి సొల్యూషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను తోటి రైతులకు షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్.